డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని సమిష్టి కృషితోనే డ్రగ్స్ ను పారద్రోలుదామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పిలుపునిచ్చారు. కర్నూలులో ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన రవికృష్ణ డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించారు. ఇప్పటికే సాంకేతికత సాయంతో గంజాయి సాగును అరికట్టినట్లు చెప్పారు. మత్తు పదార్థాల వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని, డ్రగ్స్ మత్తులో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. కప్పట్రాళ్లలో డీఎస్సీ సాధించిన అభ్యర్థులను ఆయన అభినందించారు. ఈ డ్రగ్స్ సంబంధించి టీచింగ్ లా అని కీ క్యాంపెయిన్తో ఈగల్ బృందాలు అన్ని కాలేజీలకి వెళ్తున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ఈ కౌమార దశలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, టీచింగ్ లాలో ముఖ్యంగా కేస్ స్టడీస్, అదేవిధంగా వాళ్ళకి ఈ సెక్షన్ కింద అరెస్ట్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్ష, పాస్పోర్ట్ రాదు, అదేవిధంగా ఇతరత్ర అంశాలు కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా సైబర్ లాలో, సైబర్ స్పేస్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఓటీపీలు కానీ, ఏపీకే ఫైల్స్ కానీ, డిజిటల్ అరెస్టులు కానీ ఇటువంటి అన్ని నమ్మద్దని ప్రత్యేకంగా యువతలోని చైతన్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టాం. ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సా నుంచి ఏదైతే సరఫరా వస్తుందో దాన్ని కూడా అడ్డుకోవడం కోసం డైనమిక్ చెక్ పోస్టులు పెట్టడం, విస్తృతమైన తనిఖీలు, ఇంపాక్ట్ ఆపరేషన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించాం. దాంట్లో భాగంగానే మేము ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, అదేవిధంగా ముఖ్యంగా 100 మీటర్ల దూరంలోని ఎక్కడా కూడా విద్యా సంస్థల దగ్గర టొబాకో ప్రొడక్ట్స్ అమ్మకూడదని, టొబాకో ఫ్రీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాన్సెప్ట్ ఉండాలని చెప్పి ప్రత్యేకంగా క్యాంపెయిన్ చేస్తున్నాం.